దుఃఖం లేనోడు బర్రెన్ కొన్నట్టే అవుతుందట. ఎలక్ట్రిక్ బైకులు తీసుకున్న కొంతమంది పరిస్థితి అయితే పెట్రోల్ ఖర్చు తప్పుతుంది, 4 రూపాయలు ఎన్కేసుకోవచ్చు, అల్కగా వెళ్ళిపోదాం అనుకుంటే బండ్లు కొన్నాక వస్తున్న రిపేర్లు తట్టుకోలేక జనాలు గిట్ల వైలెంట్ అయిపోతుండ్రు. అబ్బాయి కష్టం పగోళ్ళకు కూడా రావద్దు కదా. దుఃఖం లేనుడు బర్రెను కొన్నట్టే అయిందట ఈ అన్న కథ. ఊలా ఊలాలా అనుకుంటా హాయిగా పోవచ్చు అని నెల కిందనే 2 లక్షలు పెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడట. అయితే కొన్నాక వారం తిరగక ముందే బండి సతాయించుడు పెట్టిందట. తీసుకొచ్చి షోరూంలో అప్పచెప్పిండు. ఇక షోరూమ్ వాళ్ళు బండి రిపేర్ చేసినామని బిల్లు 90,000 అయిందని చేతిలో పెట్టిరట. గంతే ఇక బండి అన్నకు భరించలేని కోపం వచ్చింది. బడివేగాలారా బక్వాస్ బండ్లను అంటగట్టి ఉల్టా మమ్మల్నే 90,000 కట్టమంటారు. నెల రోజులు కూడా కానీ బండికి దునియా లేడన్న 90,000 బిల్లు అవుతుందని బగబగ మండిపోయి బయటకు వచ్చి బండిని సమ్మెట అందుకొని 16 వక్కలు అయ్యేటట్టు దంచుడు దంచిండి ఇట్లా. అగ చూడు ఆడియన్స్ అన్నంత ఆగ్రహంతో బండిని వల్ల కొడుతుంటే ఎట్లా ఉచిత సలహాలు ఇస్తుంటున్నారో. అగ్గంటి పెట్టని చెప్తున్నారు మిటమిట చూసుకుంటా. ఇక ఈయననే కాదు, ఇదే కంపెనీ బండి కొన్న కర్ణాటకలో ఉండే ఒక ఆయన కొన్నాక నెల రోజులకే మొరాయించిందని ఏకంగా పోయి షోరూమ్నే కాలబెట్టిండు. ఇంకొంతమంది ఏమో బండ్లకు అగ్గంటు పెట్టిరు. ఇప్పుడు ఈ అన్న సుత్తబట్టి బండిని వక్కలు చేసిండు. మరి ఎట్లుంటది బాధ? లక్షలు పెట్టి ఇష్టంగా కొనుక్కున్న బండి గాతీర్ల సతాయిస్తే మనిషి అన్న ఎవ్వరికైనా గిట్లనే మండుతుంది అని అంటున్నారు ఇసొంటి ఈవీలతోటి నెత్తులు వల కొట్టుకుంటున్నోళ్ళు.